అనంతపురం రాజకీయం ఈ ఎండాకాలంలో ఇంకా వేడి ఎక్కుతూనే ఉంది. 45 డిగ్రీలు కాదు, ఏకంగా 55 డిగ్రీల వేడితో అనంతపురం రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై ఇక్కడ చూస్తున్నాం మనం. ఇది గిల్లాప్ సర్వీస్ రోడ్ అంటాం. ఈ గిల్లాప్ సర్వీస్ రోడ్లో ఒక టీ స్టాల్ ఉంటుంది ఆ స్కూల్ కాంపౌండ్లోనే. దీని చుట్టూ వివాదం నడుస్తోంది. ఇక్కడ బండ్లన్నీ పెట్టినారు కదా, ఇక్కడ ఫుట్పాత్ ఉంది. ఇది స్కూల్కు సంబంధించింది. పక్కన లేడీస్ క్లబ్ ఒకటి ఉంది, ఆ పక్కన స్కూల్ ఉంది, పక్కన హాస్పిటల్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఈ రోడ్డు. సో ఇక్కడున్న ఈ టీ స్టాల్ వ్యక్తిని మాజీ కార్పొరేటర్ ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి 2 లక్షలు తీసుకున్నారని ఎవరితోనో చెప్పింటే 3 టౌన్ సిఐ పిలిపించి అడగ్గా, లేదు సార్ నన్ను ఎవరు డబ్బులు అడగలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు అని చెప్పినట్లు మనకున్న సమాచారం. కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో టీ స్టాల్ పెట్టుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ 10 లక్షల రూపాయలు అడిగారనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఏంది విషయము ఏందని ఏపీ 39 టీవీ ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఈ రోడ్లో ఉన్న ఈ ఫుట్పాత్ కావచ్చు, ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డెమాలిష్ చేసి ఒక రోడ్డు నిర్మిస్తున్నారు అనేది మనకున్న సమాచారము. దీని వెనకాల ఏం జరిగింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది కూడా ఆ కంప్లైంట్ పీడిఎఫ్ కూడా మనం తెప్పించుకోగలిగినాం. అది కూడా మీకు చూపిస్తా ప్రజలారా. జిల్లా కలెక్టర్ గారు అనంతపురం జిల్లా వారికి ఎప్పుడు 9వ తేదీ 4వ నెలలో విషయం ఏంటంటే, ఆదిమూర్తి నగర్ ప్రభుత్వ బాలికల హాస్టల్కు కూతవేటు దూరంలో ఉన్న టీ స్టాల్ మరియు ఫుట్పాత్ వల్ల విద్యార్థినులపై వేధింపులు, విద్యార్థినుల రాకపోకలకు అంతరాయం కారణంగా టీ స్టాల్ మరియు ఫుట్పాత్ తొలగింపు కోరుతూ విజ్ఞప్తి. ఇది గతంలో కౌన్సిల్లో కూడా ఆ ఫుట్పాత్ తీసేయాలా, అక్కడ రోడ్డు నిర్మించాలా, ఆ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించాలని కౌన్సిల్లో కూడా తీర్మానించినట్టుగా మనకున్న సమాచారం. ఇది ఎవరిచ్చారప్ప అంటే, ఇది కలెక్టర్కు, కమిషనర్కు గ్రీవెన్స్లో కూడా ఇచ్చారు మున్సిపల్ ఆఫీస్లో. ఇక్కడ వాళ్ళు డిగ్రీ స్టూడెంట్లు, ఈ అమ్మాయి డిగ్రీ స్టూడెంట్, బీఎస్సీ, బీకామ్, వీళ్ళందరి పేర్లు కూడా వీళ్ళందరూ సంతకాలు చేసి కలెక్టర్ గారికి ఇచ్చారు. అలాగే చుట్టుపక్కల షాపుల యజమానులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత డాక్టర్ వసుంధరాదేవి ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందని. గిల్లాప్ సర్వీస్ స్కూల్ పక్కన కమలానగర్. అదే కాకుండా మళ్ళీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా సంతకాలు. మళ్ళీ ఇక్కడ తహసీల్దార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్. ఇది వచ్చేసి రియాజ్ అహ్మద్ ఆప్టికల్ షాప్ అంట. ఇది వచ్చేసి ఉమ్మడి పవన్ కుమార్ రెడ్డి, మనం అక్కడే ఒక క్లినిక్ ఉంది, జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఆయన కూడా ఇచ్చారు. ఇవి కంప్లైంట్లు ఇచ్చారు. ఇవి ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎమ్మెల్యే పైన చక్కర్లు కొట్టడం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. మనం మొత్తం లోపలికి ఆరాధిస్తే జరిగింది ఇది. దీనిపైన కంప్లైంట్లు ఇవ్వడము, ఎక్కడైతే ఆ టీ స్టాల్ కొట్టేస్తారేమో అన్న ఉద్దేశంతో, మరి టీ స్టాల్ యజమాని చెప్పాడా లేకపోతే, ఇది చూడండి, ఇది గ్రీవెన్స్లు, ఇది సరిగా రాలేదు కానీ అర్జీ గ్రీవెన్స్లో, పబ్లిక్ గ్రీవెన్స్లో ఇచ్చిన అర్జీ ఇది. ఎప్పుడు 13వ తేదీ 4వ నెలలోనే. అంతకు ముందు కూడా కౌన్సిల్లో ఉన్నాయి, అది కూడా చూపిస్తా మీకు. ఆ పేపరు ఎక్కడున్నది, కౌన్సిల్లో కూడా తీర్మానమైనది. ఇవన్నీ ఈ లెటర్ అన్నీ ఇచ్చి సంతకాలు పెట్టి వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తున్నారు. అక్కడ టీ స్టాల్ వద్దు, ఆ ఫుట్పాత్లు తీసేయాలా, ట్రాఫిక్, ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం ఉంది. ఇప్పుడు మనము ఉదయం పూట తీసాము, ఇదే సాయంత్రం 5 నుంచి 8 వరకు ఈ గిల్లాప్ సర్వీస్ రోడ్లో ఇటు నుంచి మొత్తం పోలీస్ హెడ్ క్వార్టర్స్కి పోయే వెహికల్స్ అన్నీ కూడా ఇటే పోతుంటాయి. హాస్టల్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, దేవిశ్రీ హాస్పిటల్, ఎండ్లూరు ప్రభాకరు, తర్వాత ఉమ్మడి పవన్ కుమార్ రెడ్డి, ఇంకా కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అక్కడ, ఇంకా ఆఫీసులు ఉన్నాయి. ఈ రోడ్డు నిజంగా ఎంత కంజెస్టెడ్ అంటే చాలా ఇరుకుగా ఉంటుంది. మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా బురద చల్లుతారా అంటే, రాజకీయం చేయొచ్చు కానీ అభివృద్ధి పైన రాజకీయం ఏంటి? అసలు రోడ్లు వెడల్పు చేయకూడదనా? ఫుట్పాత్లు తొలగించకూడదనా? ఆ ఫుట్పాత్ తీసేసి ఆ వెహికల్ పార్కింగ్లో అవన్నీ లేకపోతే అక్కడ టీ స్టాల్ జరగదు. సో టీ స్టాల్ కోసమని రోడ్లో అలాగే ఉంచుదామా? ఆ రోడ్లు ఎప్పటికీ అంతే ఉండాలనా? జనాభా పెరుగుతోంది, వెహికల్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి, కార్లు, 2 వీలర్లు అన్నీ రెట్టింపు అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. సో రోడ్డు మాత్రం అంతే ఉంది. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందులో అక్కడ అమ్మాయిలందరూ కంప్లైంట్ చేశారు, హాస్టల్ విద్యార్థినులందరూ చాలామంది యూటీజింగ్ చేస్తారంట, ఆడే స్మోక్ చేయడము, దానివల్ల చాలామంది ఇబ్బంది అయిపోయిందని
అమ్మాయిలు చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏది ఏమైనా అనంతపురంలో ఏం జరిగినా చీమ చెట్టుక్కమన్నా ఎమ్మెల్యే పైన బురద చల్లడం. కోర్స్ అది ఏదైనా కానీ నిజాలు తెలుసుకోవాలి కదా. ఒక టీ స్టాల్కు ఆ రోడ్డుకు అసలు సంబంధం ఏంటి? ఇదన్నీ వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్లో కూడా ఇవన్నీ పెట్టారంట. ఇది చాలా తప్పుడు ప్రచారాలు అని ఏపీ 39 టీవీ నిగ్గు తేల్చింది. ఏది ఏమైనా అభివృద్ధిని అడ్డుకోవడం అనేది చాలా దురదృష్టకరం. అభివృద్ధి చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ అభివృద్ధి ముసుగులో ఏదో ఒకరిని ముందర పెట్టి బురద చల్లడం, ఏదో విధంగా ఏదో బట్ట కాల్చి మొహాన్ని వేయడం అంటారే, ఆ విధంగా ఉంది ఇది సామెత. ఒక సైకాలజిస్టు ఒక 100 మందిని తీసుకొచ్చి రౌండ్గా ఒక గ్రూప్ పెట్టి నెంబర్ 1 వాడు వీడి పక్కనున్న నెంబర్ 2 వాడికి చెవిలో ఒక విషయం చెప్తే అది అలా 100 మందికి సర్కిల్ కొట్టుకుంటూ మళ్ళీ 99 100 మళ్ళీ 1వ వానికి వచ్చేసరికి ఆ విషయం ఏదైతే ఉందో అది కాస్త తప్పుదారి బట్టి అంతకు రెట్టింపుగా వక్రీకరించి మనుషులంతా అదే, విషయం అంతా అదే, కానీ ఆ 1వ నెంబర్ నుంచి 100వ వానికి వచ్చేసరికి మ్యాటర్ అంతా మారిపోతుంది. అంటే నిజం చెప్పులు వేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అంటాం కదా. ఆ విధంగా ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి చెడు రెండూ జరుగుతున్నాయి. ఏది ఏమైనా గిల్లాబ్ సర్వీస్ రోడ్ అయితే ఖచ్చితంగా వెడల్పు చేయాలి. అభివృద్ధి పథంలో రోడ్లన్నీ కూడా విశాలంగా చేయాలి అని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తోంది.